వెల్కమ్ టు బెగానీ టీవీ బన్నీ టాపిక్. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత సాంద్రతరమయ్యాయి. శాంతి స్థాపన దిశగా అడుగులు పడుతున్నాయన్న ఆశలు అడుగింటిపోయాయి. ఇరాన్తో కుదిరిన తాజా కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు వర్తించబోదని ఇజ్రాయెల్ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి. హెచ్చరికలు లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ సైన్యం అపూర్వమైన రీతిలో విరుచుకుపడింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే 100కు పైగా లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించి బీరూట్ను శ్మశాన వాటికగా మార్చింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే 100కు పైగా లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించి బీరూట్ను శ్మశాన వాటికగా మార్చింది. ఈ దాడుల తీవ్రత, దాని పర్యవసానాలపై ప్రత్యేక కథనం. మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్న ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. ఇరాన్తో ఒక ఒప్పందం కుదిరినా లెబనాన్కు మాత్రం తాజా ఒప్పందం వర్తించదంటూ ఇజ్రాయెల్ మారణ హోమం సృష్టించింది. అది లెబనాన్ రాజధాని బీరూట్. ఎప్పుడూ రద్దీగా ఉండే వీధులు, ప్రజలు తమ పనుల్లో నిమగ్నమై ఉన్న వేళ ఆకాశం నుంచి మృత్యువు దూసుకొచ్చింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేవు, ఇళ్ళు ఖాళీ చేయండి అన్న సందేశాలు లేవు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో 100కు పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం విరుచుకుపడింది. ఒక్కో క్షిపణి ఒక్కో భవనాన్ని కుప్పకూల్చింది. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలనే టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ జరిపిన ఈ మెరుపు దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం తమకు వర్తించదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గతంలోనే హెచ్చరించారు. ఇప్పుడు అదే మాటను చేతల్లో చూపిస్తూ లెబనాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దృశ్యాలు చూస్తే మనస్సు ద్రవిస్తోంది. అల్ మజారా ప్రాంతంలో దగ్ధమైన వాహనాల్లో కాలి బుగ్గిగా మారిన మృతదేహాలను వెలికి తీస్తున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన నాటి నుంచి లెబనాన్పై ఇదే అతి భారీ దాడి అని ఇజ్రాయెల్ సైన్యం అధికారికంగా ప్రకటించింది. బీరూట్ మాత్రమే కాకుండా దక్షిణ లెబనాన్తో పాటు తూర్పున ఉన్న బెక్కా లోయపైన క్షిపణుల వర్షం కురిసింది. కారణాలు ఏమిటో ఇజ్రాయెల్ సైన్యం వివరించింది. హెజ్బుల్లా పౌరులను మానవ డాళ్లులా వాడుకుంటోందని, తాము కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఈఎల్ జమీర్ పేర్కొన్నారు. తాము క్షిపణి లాంచర్లు, కమాండ్ కేంద్రాలు, నిఘా వ్యవస్థలనే లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. జనసాంద్రత కలిగిన ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఈ ఘోర కలిలో ప్రాణ నష్టం ఊహించని స్థాయిలో ఉంది. లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించిన ప్రాథమిక వివరాల ప్రకారం ఈ 10 నిమిషాల దాడుల్లో 112 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 700 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా ఎందరో చిక్కుకుపోయి ఉండొచ్చని, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఘటనాస్థలిలో ఉన్న అంతర్జాతీయ వార్తా సంస్థ ఏపీ ప్రతినిధులు తెలిపిన వివరాలు షాక్కు గురిచేస్తున్నాయి. అల్ మజారా ప్రాంతంలో బాంబు దాడులకు దగ్ధమైన వాహనాల నుండి కాలి బుగ్గిగా మారిన మృతదేహాలను వెలికితీశారు. బీరూట్ అంతటా అంబులెన్స్ల సైరన్లు, క్షతగాత్రుల బంధువుల రోదనలతో మిన్నంటింది. గాయపడిన వారందరినీ హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. కానీ క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. ఈ దాడులపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఈఎల్ జమీర్ మాట్లాడుతూ తమ లక్ష్యం పౌరులు కాదని స్పష్టం చేశారు. హెజ్బుల్లా ఉగ్రవాదులు పౌరులను మానవ డాళ్లుగా వాడుకుంటున్నారు. మేము కేవలం క్షిపణి లాంచర్లు, కమాండ్ కేంద్రాలు మరియు నిఘా వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకున్నాం అని ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇజ్రాయెల్ చర్యలను సమర్థించారు. ఇరాన్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ ఇజ్రాయెల్ లెబనాన్ ఘర్షణకు ఇరాన్తో సంబంధం లేదు, హెజ్బుల్లా ఈ డీల్లో భాగం కాదు, అది ఒక ప్రత్యేక పోరాటం అని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. తన భద్రత కోసం ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు అమెరికా పూర్తి మద్దతు ఉంటుందని ఆయన సంకేతాలు ఇచ్చారు. హార్ముజ్ జలసంధి మూసివేత అంశం ఇరాన్ డీల్లో లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ దాడులను లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ తీవ్రంగా ఖండించారు. ఇదొక అనాగరిక చర్య అని ఆయన అభివర్ణించారు. పౌరులే లక్ష్యంగా జరుగుతున్న ఈ దాడులను ఆపాలని కోరారు. ఈ ఘోర కలి నేపథ్యంలో కాల్పులను తెరదించేందుకు ఇజ్రాయెల్తో చర్చలకు సిద్ధమని లెబనాన్ ప్రభుత్వం ప్రకటించింది. గత 40 రోజుల దాడుల్లో లెబనాన్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఇప్పటివరకు 1530 మందికి పైగా మరణించగా 10 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరోవైపు ఉద్రిక్తతలు లెబనాన్కే పరిమితం కాలేదు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ కూడా పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. లావాన్ దీవిలోని ఇరాన్ చమురు క్షేత్రంపైన ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు దిగింది. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది. భారీ సంఖ్యలో దూసుకొచ్చిన డ్రోన్లు, క్షిపణులను అడ్డుకున్నట్టు ఇజ్రాయెల్తో పాటు యుఏఈ, కువైట్, బహ్రెయిన్ తదితర దేశాలు వెల్లడించాయి. హెజ్బుల్లా పౌరులను మానవ డాళ్లుగా వాడుకుంటోందని, తాము కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఈఎల్ జమీర్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ దాడులను సమర్థించారు. ఇరాన్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో హార్మూజ్ జలసంధి మూసివేత అంశం లేదని ఆయన స్పష్టం చేశారు. లెబనాన్పై దాడుల గురించి అడిగినప్పుడు హెజ్బుల్లా ఈ డీల్లో భాగం కాదు, అది ఒక ప్రత్యేక పోరాటం అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ తన భద్రత కోసం జరుపుతున్న దాడులకు అమెరికా మద్దతు ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు. ఈ పరిణామాలన్నిటికీ కేంద్ర బిందువుగా మారిన హార్మూజ్ జలసంధి కథ మళ్లీ మొదటికొచ్చింది. అంతర్జాతీయ చమురు సరఫరాలకు జీవనాడి అయిన ఈ జలసంధి తెరుచుకుందన్న ఆనందం కొద్ది గంటల ముచ్చటగానే మిగిలిపోయింది. అమెరికాతో 2 వారాల కాల్పుల విరమణ నేపథ్యంలో 40 రోజుల ప్రతిష్టంభన అనంతరం బుధవారం ఉదయమే ఇరాన్ హార్మూజ్ జలసంధిని తెరిచింది. కొన్ని నౌకలు కూడా ప్రయాణించాయి. కానీ లెబనాన్పై ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగిన వెంటనే ఇరాన్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. లెబనాన్పై దాడుల నేపథ్యంలో హార్మూజ్ను మళ్లీ మూసేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ చమురు మార్కెట్ను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మధ్యప్రాచ్యంలో శాంతి అనేది ఎండమావిగానే మిగిలిపోతుందా అన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.